హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏప్రిల్ 1 నుండి వీటి ధరలు రెట్టింపు ముందుగానే కొనుక్కోండి అని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, రాబోయే ఏప్రిల్ 1 తేదీ నుంచి మన నిత్యావసర జీవన విధానంలో భాగంగా మారిపోయినటువంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు పెరగబోతున్నాయని మార్కెట్ వర్గాలు స్పష్టంగా చెప్తున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో అత్యధికంగా మనం ఉపయోగించేటటువంటి ఎయిర్ కండిషనర్స్ అంటే ఏసీలు వీటి ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు మరియు పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో ఒకప్పుడు విలాసవంతమైన వస్తువులుగా భావించిన ఏసీలు ఇప్పుడు చాలా కుటుంబాల్లో అవసరమైన పరికరాలుగా అయితే మారిపోయాయి. నగరాల్లో మాత్రమే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేసవి తీవ్రతను పెరుగుతున్న నేపథ్యంలో ఏసీల వినియోగం అనేది గణనీయంగా పెరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ధరలు ఒక్కసారిగా పెరిగితే సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు అది ఆర్థికంగా కొంత భారంగా మారే అవకాశం ఉంది. అందుకే మార్కెట్ నిపుణులు ముందుగానే హెచ్చరిస్తూ ఎవరైనా ఈ వేసవిలో కొత్త ఏసీ కొనాలని భావిస్తే ఆలస్యం చేయకుండా ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిది అనైతే సూచిస్తూ ఉన్నారు. మరి సాధారణంగా భారతదేశంలో వేసవి తీవ్రతను మే నెలలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు కొంత భిన్నంగా ఉండటం వల్ల మార్చి నెలలోనే ఎండల తీవ్రత మొదలయ్యాయి. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రత దాదాపు 35-40 డిగ్రీల మధ్య నమోదవుతూ ఉన్నాయి. మరి దీని కారణంగా ప్రజలు ముందుగానే చల్లదనం కోసం ఏసీలను కొనుగోలు చేయటం అనేది ప్రారంభించారు. అంటే సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలల్లో మొదలయ్యే ఈ యొక్క డిమాండ్ ఈసారి ముందుగానే మొదలైందని తెలుస్తుంది. డిమాండ్ పెరిగితే మార్కెట్‌లో ధరలు కూడా పెరగడం సహజమే. ఈ పరిస్థితిని గమనించిన ప్రముఖ ఏసీ తయారీ కంపెనీలు తమ యొక్క ఉత్పత్తుల ధరలను సవరించడానికే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులను భర్తీ చేయడానికి మరియు వ్యాపార లాభాలను కొనసాగించడానికి కంపెనీలు ధరల పెంపు మరో పెంపు తప్ప మరో మార్గం లేదనైతే పరిశ్రమ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు నిశ్శబ్దంగా తమ ధరలను కొంతవరకు పెంచేశాయి. మరికొన్ని పెద్ద కంపెనీలు మాత్రం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1 తేదీని ఒక కీలక గడువుగా తీసుకొని కొత్త ధరల పట్టికను సిద్ధం చేస్తున్నాయి. అంటే ఇప్పటివరకు మార్కెట్‌లో కనిపిస్తున్న ధరలు త్వరలో మారిపోవచ్చు. మరి కొత్త ధరలు అమల్లోకి వచ్చిన తర్వాత వినియోగదారులు అదే మోడల్‌కు మరింత ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి రావచ్చు. అందుకే మార్కెట్ విశ్లేషకులు వినియోగదారులకు ఒక ముఖ్యమైన సూచన ఇస్తున్నారు. మీరు ఈ వేసవిలో ఏసీ కొనాలని భావిస్తే చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఇప్పుడే కొనడం ద్వారా మంచి మొత్తంలో డబ్బులైతే ఆదా చేసుకోవచ్చు. సాధారణంగా ప్రతి సంవత్సరం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం సమయంలో కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను సవరించడం ఒక సాధారణ ప్రక్రియ. దీనిని వార్షిక ధరల సవరణగా అయితే పిలుస్తారు. ఉత్పత్తి ఖర్చులను, ముడి పదార్థాల ధరలు, దిగుమతి ఖర్చులు మరియు ఇతర వ్యయాలను పరిగణలోకి తీసుకొని కంపెనీలు ఈ నిర్ణయాన్ని తీసుకుంటాయి. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. సో, మరీ ముఖ్యంగా ఏసీల తయారీలో ఉపయోగించే కీలకమైన విడి భాగాల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో గణనీయంగా పెరిగిపోయాయి. ఈ కారణంగా తయారీ ఖర్చు పెరిగింది. తయారీదారులు ఈ పెరిగిన ఖర్చును పూర్తిగా తామే భరించడానికి కష్టం కావడంతో కొంత భాగాన్ని వినియోగదారులపై మళ్లించాల్సొస్తోంది. అందుకని కనీసం 5% నుండి గరిష్టంగా 15% వరకు ధరలు పెరగవచ్చనైతే అంచనా. మరి ఈ ధరల పెంపు ప్రక్రియ వాస్తవానికి ఫిబ్రవరి నెల నుంచే ప్రారంభమైంది. కానీ అది పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి మాత్రం ఏప్రిల్ నెలలోనే జరుగుతుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. కొన్ని బ్రాండ్లు ఇప్పటికే ధరలను పెంచినప్పటికీ మిగిలిన కంపెనీలు కూడా అదే మార్గంలో నడవబోతున్నాయి. ప్రముఖ బ్రాండ్ల ప్రకటనను పరిశీలిస్తే
వినియోగదారులకు కొంత ఆశ్చర్యం కలిగే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా డైకిన్ ఇండియా కంపెనీ తమ ఏసీలను ధరలను సుమారు 7% నుండి 12%కు పెంచబోతున్నాయి. 7-12% హైక్ అంటే ధరల పెరుగుదలైతే ఉంటున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది. అలాగే భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే బ్రాండ్లలో ఒకటైన వోల్టాస్ కంపెనీ కూడా 5-15% వరకు ధరలు పెంచే యోచనలో ఉంది. బ్లూ స్టార్ వంటి ప్రీమియం బ్రాండ్ కూడా తమ ఉత్పత్తులపై 8-10% వరకు ధరల పెంపు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ విషయంలో చూస్తే ముఖ్యంగా 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉన్నటువంటి ఏసీలపై సుమారు 9-10% వరకు ధరలు పెరగనున్నాయి. 3 స్టార్ మోడళ్లపై కూడా సుమారు 7% వరకైతే పెంపు ఉండే అవకాశం ఉంది. ఇక హిటాచీ, హయ్యర్ వంటి ఇతర ప్రముఖ కంపెనీలు కూడా 5-8% వరకు ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. మిట్సుబిషి హెవీ ఇండస్ట్రియల్స్ వంటి కంపెనీలు ఇప్పటికే తమ ధరలను సవరించినట్టుగా సమాచారం. అలాగే పానాసోనిక్ మరియు లాయిడ్ వంటి ఇతర బ్రాండ్లు కూడా త్వరలోనే ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని మార్కెట్ సంకేతాలు తెలియజేస్తున్నాయి. అంటే మొత్తం మార్కెట్‌లో ఏసీల ధరలు ఒకేసారి అయితే పెరగబోతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఈ ధరల పెరుగుదల వెనుక ఉన్నటువంటి అసలు కారణాలను పరిశీలిస్తే అనేక అంతర్జాతీయ మరియు దేశీయ అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఏసీ తయారీలో వినియోగించే కాపర్ మరియు అల్యూమినియం ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏసీలో ఉండేటటువంటి కంప్రెసర్స్, కాయిల్స్ మరియు ఇతర భాగాల తయారీలో కూడా ఈ కాపర్ చాలా ఉపయోగమైన పదార్థము. కాబట్టి ఈ కాపర్ ధర పెరిగితే ఉత్పత్తి సో, ఉత్పత్తి ఖర్చు కూడా పెరుగుతుంది. అదేవిధంగా అల్యూమినియం కూడా ఏసీ నిర్మాణంలో కీలకంగా ఉపయోగపడుతుంది. దీనికి తోడు మరో ముఖ్యమైన అంశం మన దేశ కరెన్సీ విలువ. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే కొంత బలహీనపడటం వల్ల విదేశాల నుండి దిగుమతులు చేసుకునే ఎలక్ట్రానిక్ చిప్స్ మరియు ఇతర విడి భాగాల ధరలు పెరిగాయి. చాలా కంపెనీలు ఈ భాగాలను విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సొస్తుంది. అందువల్ల రూపాయి విలువ తగ్గితే కంపెనీల ఖర్చు మరింత పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ పరిస్థితులు మరియు సరుకు రవాణా సమస్యల వల్ల లాజిస్టిక్ ఖర్చులు కూడా పెరిగాయి. సముద్ర మార్గం ద్వారా సరుకు రవాణా చేయడానికి అయ్యే ఖర్చులు గతంతో పోలిస్తే రెట్టింపు అయినట్టుగా పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల గురించి పరిశ్రమ ప్రతినిధులు కూడా స్పందించారు. డైకిన్ ఇండియా చైర్మన్ గారు కూడా పేర్కొన్నట్టుగా దిగుమతి ఖర్చులు మరియు ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల కంపెనీలకు ధరలు పెంచడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని చెప్పారు. ఈ పెరుగుతున్న ధరలు కేవలం వ్యాపార లాభాల కోసం మాత్రమే కాకుండా తయారీ ఖర్చులను సమతుల్యం చేయడానికి అవసరమని ఆయన వివరించారు. ఇంకో ముఖ్యమైన కారణం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ చల్లదనం ఇవ్వగలిగేటటువంటి పరికరాలను తయారు చేయాలని ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బీఈఈ కంపెనీలకు ఆదేశించింది. ఈ నిబంధనల ప్రకారంగా ఏసీలను మరింత సమర్థవంతంగా తయారు చేయడానికి కంపెనీలు కొత్త సాంకేతికతను ఉపయోగించాల్సి వస్తుంది. దీనికోసం పరిశోధన మరియు అభివృద్ధి R&Dపై భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా 3 స్టార్ మరియు 5 స్టార్ రేటింగ్ ప్రమాణాలను పాటించడానికి అధిక నాణ్యత గల విడి భాగాలను ఉపయోగించాల్సి వస్తుంది. దీనివల్ల తయారీ ఖర్చు మరింత పెరుగుతుంది. చివరికి మొత్తం భారం వినియోగదారునిపైనే పడుతుంది. డీలర్లు కూడా ఈ ధరల పెంపును ముందుగానే అంచనా వేసి పెద్ద మొత్తంలో స్టాక్ నిల్వ చేసుకుంటున్నట్టున్నారు. సో, ఎందుకంటే ధరలు పెరిగిన తర్వాత అదే స్టాక్‌ను ఎక్కువ ధరకు అమ్మటం ద్వారా వారికి కూడా లాభం వస్తుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే వేసవి తీవ్రత నుంచి మీ కుటుంబాన్ని రక్షించుకోవడం మాత్రమే కాకుండా మీ ఖర్చులను కూడా నియంత్రించుకోవడానికి ముందుగానే ఏసీ కొనుగోలు చేయడం ఒక తెలివైన నిర్ణయంగా అయితే మారుతుంది. సో, ఇప్పుడే కొనుగోలు చేస్తే పాత ధరలకే లభించే అవకాశం ఉంది. అదేవిధంగా పలు బ్యాంకులు మరియు ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్‌లు, డిస్కౌంట్స్ మరియు ఈఎంఐ సదుపాయాలు కూడా పొందవచ్చు. ఇలా ముందుగానే కొనుగోలు చేయడం ద్వారా ఒకవైపు వేసవి వేడిని ఎదుర్కోవచ్చు. మరోవైపు మీ జేబుకు అదనపు భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు.